ఒక పాత్ర పెట్టి అందులో మేగడ వేసేసి ఆ మేగడలో వరిగాను, పుట్టగొడుగుల ముక్కలు, వాటిపైన స్వీట్ కార్న్ గింజలు, పచ్చిమిరపకాయ ముక్కలు, క్యాబేజీ తురుము, క్యారెట్ ముక్కలు, క్యాప్సికం ముక్కలు, రెడ్ క్యాప్సికం, ఎల్లో క్యాప్సికం ముక్కలు, వీటన్నిటిని వేసేసి కొద్దిగా మూత పెట్టేసి ఆ మేగడలో మగ్గనిస్తాం. అందులో ఉండే నీటితోనే ఒక 4-5 నిమిషాల్లో ఆ ముక్కలన్నీ మగ్గిపోతాయి. మగ్గిన తర్వాత అందులో నీళ్లు పోసేసి తేనె వేస్తే చప్పదనం లేకుండా సూప్ బాగుంటుంది. కొద్దిగా నిమ్మరసం వేసేసి బాగా మరగనిస్తాం. ఇక మన రోటీ నూడిల్స్ తయారు చేసుకోవటానికి ముందుగా మన ఇంట్లో ఉన్న రోటీల్ని అట్లా తీసుకుని ఒక దాంట్లో ఒకటి వేసేసి రోల్ చేస్తాం. చాక్ పెట్టి చిన్న చిన్నగా అట్లా కట్ చేసుకోవాలి. ఆ రోటీ నూడిల్స్ అలా సిద్ధం అయిపోతాయి. అలా కట్ చేసుకున్న ఆ రోటీ నూడిల్స్ ని ఇందులో మిరియాల పొడి వేసేస్తాం, కొద్దిగా కొత్తిమీర వేసేస్తాం. అందులో మనం కట్ చేసుకున్న రోటీ నూడిల్స్ ని వేసేస్తాం. ఒక 7-8 నిమిషాలు మరగనిస్తే దగ్గరకు వస్తుంది. చూసారుగా కలర్ఫుల్ గా టేస్టీగా ఈ రోటీతో చేసుకున్న నూడిల్ వెజ్ సూప్ కనుక తాగేస్తే పెద్ద బౌల్ ఒక మీల్ అయిపోతుంది.